గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో ఇందిరా పార్క్ హోరెత్తింది. టీజీపీఎస్సీలోని లోపాలను సరిదిద్ది న్యాయం చేయాలంటూ గ్రూప్ 1 అభ్యర్థులు గలమెత్తారు. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. జీవో 29 ని రద్దు చేసి జీవో 55 ప్రకారం మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు నిరుద్యోగ జేఏసీ సంఘీభావం పలికింది. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఈ ధర్నాకు హాజరై మద్దతు తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులకు రేవంత్ ప్రభుత్వం న్యాయం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రైట్, గ్రూప్ 1 అభ్యర్థుల ధర్నాకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ధర్నాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గ్రూప్ 1 అభ్యర్థుల ధర్నాకు సంబంధించి. సింధూరా, గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతకు ముందే ఇందిరా పార్క్ లో నిరుద్యోగుల ధర్నా కూడా నిర్వహించారు. ఈ ధర్నాకు సంబంధించిన గ్రూప్ 1 సంబంధించి జీవో నెంబర్ 29 రద్దు చేస్తూ జీవో నెంబర్ 55 ప్రకారం మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగులు కూడా ధర్నా చేపట్టారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చెప్పిందేంటి, చేస్తున్నది ఏంటి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. గతంలో ఎన్నికల సమయంలో కూడా తమను కేవలం ప్రభుత్వం ఏర్పడడానికి మాత్రమే మమ్మల్ని వాడుకున్నారు తప్ప ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చేసింది ఏమి లేదని చెప్పేసి వారి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగానే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఆర్డర్స్ కాపీ ఇచ్చారు తప్ప వీరు వచ్చి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు ఆర్డర్స్ కాపీ ఇచ్చారు అనేది కూడా మాకు తెలియట్లేదని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం వెంటనే గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఇందిరా పార్క్ లో కూడా ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. దాంతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు కూడా ఈ నిరుద్యోగులకు కూడా సంఘీభావం తెలిపారు. ఇదేనా రాష్ట్రంలో నిరుద్యోగులకు చేస్తున్న హామీ అనంటూ అటు నిరుద్యోగులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏదైతే తల్లి చిన్నపిల్లలకు చందమామ చూపించి గోరుముద్దలు ఎలా తినిపిస్తుందో కేవలం అలాగే నిరుద్యోగులకు కూడా మద్దతు పెడుతూ కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి అటు నిరుద్యోగులు కొంత అసహనానికి కూడా గురయ్యారు. నష్టపోయిన అభ్యర్థులకు వెంటనే నష్టపరిహారం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రిజర్వేషన్ల పరంగా కూడా జీవో నెంబర్ 55ను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. మరోపక్క గతంలో ఎవరైతే ఎన్నికల సమయంలో మాకు ఎలాంటి హామీలు అయితే ఇచ్చిరో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం తప్ప పెద్దగా మేము సొంతంగా అడిగింది ఏమీ లేదని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు సైతం ఈ రోజు ఇందిరా పార్క్ వచ్చిన పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. డౌన్ డౌన్ సీఎం అంటూ కూడా నినాదాలతో కూడా ఇందిరా పార్క్ దగ్గర కొద్దిగా హోరెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. అటు అశోక్ నగర్ కావచ్చు, అటు దిల్సుఖ్ నగర్ పలు కోచింగ్ సెంటర్ లో కూడా అంటే తల్లిదండ్రులు ఏదైతే కష్టపడి పైసా కూడబెట్టి వారిని కోచింగ్ సెంటర్ లో పంపించి ఎగ్జామ్ కి ప్రిపేర్ చేస్తున్న నేపథ్యంలో కూడా గతంలో మమ్మల్ని ఏదైతే రెచ్చగొట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళే మాత్రం వారు పదవి పొందారు తప్ప మాకు ఎలాంటి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ ఉదయ్.